తమిళనాడుకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ చెన్నై నుంచి బుచ్చన అందిస్తారు. బుచ్చన, గుడ్ మార్నింగ్. శశికళకు సుప్రీంకోర్టు మరో షాక్ ఇచ్చింది కదా, మరి లొంగిపోయేందుకు గడువు కోరితే తిరస్కరించింది. సో ఇప్పుడు శశికళ వెంటనే లొంగిపోయే ఛాన్స్ ఉందా? తమిళనాట జరుగుతున్న రాజకీయాల ఉత్కంఠ తట్లే కొనసాగుతున్నది. మరికొద్దిసేపట్లో శశికళ బెంగళూరు శివారులో ఉన్న పరపాగ్రహారం జైలుకు బయలుదేరుతున్నారు. లోపల కార్యకర్తలతో నాయకులతో ఆమె మాట్లాడుతున్నారు. ప్రస్తుతం మనం ఉన్నది పోయస్ గార్డెన్ జయలలిత నివాసం. ఇక్కడికి పొద్దున 9 గంటలకు 10 గంటలకు వరకు కొంతమంది కార్యకర్తలు, నాయకులు, శశికళ అభిమానులు ఉన్నారు. ఇప్పుడు వారి సంఖ్య క్రమంగా పెరుగుతూ ఉన్నది. ఎమ్మెల్యేలు, వారి మద్దతుదారులు, నాయకులు, వారి మద్దతుదారులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి పోలీస్ గార్డెన్కు చేరుకుంటున్నారు. మరికొద్దిసేపట్లో శశికళ ఇక్కడ నుంచి జైలుకు బయలుదేరి అక్కడ లొంగిపోతుంది. ఆమె పోవడానికి కూడా సిద్ధమవుతున్నారు. చివరిగా పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు, అదేవిధంగా ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపైన, ఫ్యూచర్లో ఏం చేయాలన్న దానిపైన ఆమె లోపల మంత్రాలు జరుపుతున్నారు. కొంతమంది నాయకులతో మనం ఫోన్లో సంప్రదించిన తర్వాత వారు చెప్తున్నది, చిన్నమ్మ బయటికి వెళ్ళడానికి దాదాపు తయారవుతున్నారు, బయటికి వస్తున్నారు. సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ కూడా తిరస్కరణకు గురైంది. ముందు అక్కడ జైల్లో లొంగిపోయిన తర్వాత దాని విషయం చూద్దామని కోర్టు చెప్పినట్టుగా తెలుస్తున్నది. కాబట్టి ఇప్పుడు ఈమె జైలుకు వెళ్ళడం మినహా మరొక మార్గం ఏమీ లేదు. ఇక్కడ జరుగుతున్నది ఇదైతే. రెండవది, అటువైపున కూడా మిగతా రెండు శిబిరాల్లో 2 రకాల వాతావరణం ఉంది. ముందుగా మనం ఇక్కడ కొంతమంది ఏడీఎంకే శశికళ వర్గానికి సంబంధించిన మద్దతుదారులు వీరి దగ్గర ఉన్నారు. మనం వీరితో మాట్లాడదాం. అన్నా சொல்லுங்க. வணக்கம். உங்கள் ஃபியூச்சர் இதற்கு? எங்கள் ஃபியூச்சர் மீண்டும் சின்னம்மா முதலமைச்சர் ஆவார். மத்திய அரசு ஆண்டு கொண்டிருக்கும் மோடியினுடைய கனவு பலிக்காது. தமிழ்நாட்டின் எதிர்கட்சியாக விளங்கும் திராவிட முன்னேற்ற கனவுகள் பலிக்காது. கட்சியை எந்த கும்பனாலும் அழிக்க முடியாது. மீண்டும் அதிமுக தலைமையில் மாண்புமிகு சின்னம்மா அவர்கள் முதலமைச்சராக பொறுப்பேற்று இந்த தமிழ்நாட்டு மறைந்த முன்னாள் முதலமைச்சர், தமிழகத்தின் இதய தெய்வம் அம்மா அவர்களின் கொள்கைகளை சின்னம்மா அவர்களின் வழியில் நடப்போம் என்று கூறி உங்களுக்கு உறுதியளிக்கிறோம். ఈయన మాట్లాడుతున్న నాకు అర్థమైనంత వరకు అమ్మ జైలుకు వెళ్ళినా కూడా పార్టీకి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. పార్టీలో తామందరం కలిసికట్టుగా ఉంటే పార్టీని కాపాడుకుంటామని చెప్తున్నారు. ఇది ఇక్కడ వచ్చిన బహుశా వీళ్ళందరికీ వైట్ షర్ట్లే ఉన్నాయి కాబట్టి ఇది తక్కువ కనపడుతుంది. ఇది పన్నీర్ సెల్వం జేబులు ఒకరి జేబులే కాదు, ఇక్కడ వచ్చిన అందరి జేబులలో ఇది అమ్మ బొమ్మ ఉంది. ఈ బొమ్మ లేకుండా, ఇది లేకుండా ఇక్కడ ఎవ్వరూ లేరు. ఇక్కడికి వచ్చిన నాయకుల ప్రతి ఒక్కరి జేబులో ప్యాకెట్లలో ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ప్రతి ఒక్కరి జేబులలో ఈ జేబులో ఉంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరి జేబులలో అన్నాదురై, ఎంజీఆర్, అమ్మ జయలలిత, ఇట్లాంటివన్నీ కూడా ప్రతి ఒక్కరి దగ్గర ఇవి పార్టీ సభ్యత్వం కార్డులు. కొంతమంది లామినేషన్ చేసి పెట్టుకున్నారు, కొంతమంది ఇట్లోనే అందరి దగ్గర ఇట్లాంటి కార్డులు తమ భక్తిని వ్యక్తం చేయడానికి వీరు చెప్పడానికి అది అంతా ఉన్నది ఇక్కడ. सर, व्हाट अबाउट योर फ्यूचर नेक्स्ट? जयललिता गोइंग टू जेल, शशिकला गोइंग टू जेल. अभी क्या कर बोलना, क्या पीछे फ्यूचर अच्छा रहेगा, बाहर आएगा, चिन्नम्मा ने सीएम बनेगा, उसका डरने की बात ही नहीं है. Is it possible? इम्पॉसिबल. जरूर हिंदी हाँ जरूर आएगा चांस रहेगा. आप देखना वो उधर नॉर्थ इंडियन में शिबू सोरेन करके एक सीएम है ना झारखंड में. हाँ, वो क्या गलती किया कि नहीं नॉर्थ इंडियन में? झारखंड शिबू सोरेन. हाँ, फिर वो गलती किया, फिर अंदर का बेरा के सीएम बनाया नहीं. हाँ, वो इंडिया देश है ना, बाहर का देश नहीं, इंडिया देश के अंदर है ना झारखंड. हाँ, वही आएगा. अम्मा सिन्नम्मा सीएम बनेगा. कब आएगा? बनेगा. आप देखना. अब आफ्टर 10 years वो 10 साल लगेगा. 10 साल लगेगा नहीं जी, सिन्नम्मा सीएम, हम लोग का सिन्नम्मा ने सीएम. అమ్మ का बाद సిన్నమ్మ సీఎం. వీరి నమ్మకం చాలా ప్రగాఢమైన విశ్వాసం ఉంది, గట్టి నమ్మకం ఉంది. దేశంలో జరిగిన చాలా మంది అవినీతి కేసులలో ఇరుక్కున్నారు, తర్వాత ముఖ్యమంత్రులైన వారి రాజకీయం కూడా అద్భుతంగానే ఉంది కదా. అమ్మ కూడా ఎందుకు కాదు, ఇది దేశంలో ఒక భాగమే తమిళనాడు అనే గట్టి ధీమానం ఇక్కడ ఇతను చెప్తున్నాడు. గట్టి నమ్మకం అయితే ఇతనికి ఉంది. బహుశా మరి ఇతని నమ్మకం ఏమవుతుందో మనకు తెలియదు. కానీ ఇంగ్లీష్ సీనియర్ రిపోర్టర్ సార్, మీరు గవర్నర్ ఈ విషయంలో ఏం చేయవచ్చు? గవర్నర్ ఏంటంటే ఆయన దగ్గర ఆప్షన్స్ ఏం లేవు. ఎవరి పట్ల మెజార్టీ ఉందో ఆ మెజార్టీ ఉన్నటువంటి అతన్ని శాసనసభ నాయకగా ఎన్నుకున్న వాడిని ముఖ్యమంత్రిగా ప్రకటించాలి. ఇప్పుడు ఇక్కడ ఒక రకమైనటువంటి డివిజన్ అంటూ ఏర్పడింది. పన్నీర్ సెల్వం అతని దగ్గర కూడా 11 మంది ఉన్నప్పటికీ మెజార్టీ ఎమ్మెల్యేలంతా శశికళ ఆధీనంలో ఉన్నారు కాబట్టి వాటిని విడుదల చేస్తే చాలామంది నా దగ్గరకు వస్తారు కాబట్టి నేనే గవర్నమెంట్ ఫామ్ చేయగలిగిన ధీమాతో అతడున్నాడు. అదే సమయంలో నిన్న
మనం చూసాం పళనిస్వామి కూడా 124 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ ఉందని వాళ్ళ సంతకాలతో కూడినటువంటి ఒక లిస్ట్ ఒకటి ఇచ్చారు గవర్నర్ గారికి. ఆ సంతకాల్లో ఎంతవరకు నిజమో అది కరెక్టా కాదా అని వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ సందర్భంలో గవర్నర్ అనే వ్యక్తి రాజ్యాంగ పరంగా చాలా జాగ్రత్తగా వెళ్లాల్సి ఉంటుంది. కానీ ఆయన డిలే చేస్తున్నాడు, నిజంగా డిలే అవుతుంది. డిలే అంటే ఇప్పుడు ఎవరి ఫ్లోర్ టెస్ట్ జరిగి ఎవరి మెజార్టీ నిరూపణ అయ్యేంత వరకు అది తప్పదు. కానీ ఎవరిని పిలవాలి అనే సందిగ్ధంలో ఉన్నప్పుడు ఒక రకమైనటువంటి కాన్స్టిట్యూషన్ ఎక్స్పర్ట్స్ని కన్సల్ట్ చేస్తున్నాడు. లీగల్ ఎక్స్పర్ట్స్ అంటే ముకుల్ రోహత్కి కానీ లేకపోతే మిగతా వాళ్ళని కూడా తను కన్సల్ట్ చేశాడు. దాని ప్రకారం వాళ్ళ సలహా ప్రకారం పోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అతనికి ఉన్నటువంటి ఒక్కొక్క ఆప్షన్ చాలామంది చెప్తున్నది ఏంటంటే కాంపోజిట్ ఫ్లోర్ టెస్ట్ అనేది ఒక కండక్ట్ చేయాల్సి ఉంటుంది. కాంపోజిట్ ఫ్లోర్ టెస్ట్లో 1998లో కళ్యాణ్ సింగ్ జగదాంబికా పాల్ మధ్యలో 98లో జరిగినప్పుడు సీక్రెట్ ఫ్లోర్ టెస్ట్ చేశారు. అంటే ఫ్లోర్ టెస్ట్ జరిగినప్పుడు అక్కడ ముఖ్యమంత్రి ఉండాల్సిన అవసరం లేదు. ముఖ్యమంత్రి లేనప్పటికీ రెండు వర్గాలు తమకు మెజార్టీ ఉందని చెప్పుకునే సమయంలో ఒక సీక్రెట్ బ్యాలెట్ కండక్ట్ చేసి అందులో ఎవరి పక్షానికి మెజార్టీ ఎమ్మెల్యేల సపోర్ట్ ఉందో ఆ ఎమ్మెల్యేల సపోర్ట్ ఉన్న వాటిని ముఖ్యమంత్రిగా జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. లేకపోయినప్పుడే ఒకవేళ రెండు వర్గాలుగా చీలిపోయే ఒక కాన్స్టిట్యూషనల్ పరిస్థితి అనిశ్చితమైన స్థితి ఏర్పడినప్పుడు అసెంబ్లీని సస్పెండెడ్ యానిమేషన్లో పెట్టి గవర్నర్ పరిపాలన పెట్టి రాష్ట్రపతి పాలన పెట్టి తర్వాత దాన్ని సిచ్యువేషన్ అంతా కూల్ డౌన్ అయిన తర్వాత అప్పుడు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. రైట్, ఓకే. అంటే ఇక్కడ జరుగుతున్న పరిణామాలు చూస్తే కనుక రెహానా ఈ మరికొద్దిసేపట్లో ఈమె జైలుకు బయలుదేరబోతున్నది. శశికళ ఇంటి దగ్గర ఆమె అభిమానులు అదేవిధంగా ఏఐడిఎంకే మద్దతుదారులు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నారు. నిన్న మొన్న జరిగిన రాజకీయ పరిణామాలు వేరు, ఇవాళ జరుగుతున్న రాజకీయ పరిణామాలు వేరు. ఇక్కడ ఉద్విగ్నమైన వాతావరణం కనబడుతున్నది. చాలామంది నాయకుల లోపల తమ భవిష్యత్తు పట్ల అదేవిధంగా శశికళ 10 ఏళ్ల పాటు ఆమె రాజకీయంగా నిలబడే అవకాశం లేదు. ఇంకా 6 నెలలు జైలు శిక్ష అయిపోయింది, ఇంకా 3.5 నెలలు జైలు శిక్ష ఉంది. ఒకవేళ సత్ప్రవర్తన కింద ఏమన్నా ఆమెను విడుదల చేస్తే చేయొచ్చునేమో తర్వాత. కానీ ఈ 7-2 ఏళ్ల కాలంలో రాజకీయాలు చాలా మారిపోతాయి. ఎవరు ఏఐడిఎంకేను లీడ్ చేస్తారు, ప్రభుత్వాన్ని లీడ్ చేస్తారు, అసలు మళ్ళీ ఎన్నికలు వస్తాయా, ప్రభుత్వం ఉంటుందా ఉండదా, ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేల రాజకీయ భవిష్యత్తు ఏమిటి, అట్లా రకరకాల వ్యక్తులుగా వారి వారి భయాలు వారి ఆందోళనలు వారికి ఉన్నాయి. వారి భవిష్యత్తు పట్ల మొత్తంగా తీసుకున్నప్పుడు పార్టీ పరంగా తీసుకున్నప్పుడు అందులో కూడా భయాలు ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఏం జరుగుతుందో కూడా ఎవరికి అర్థం కావడం లేదు. ఇదంతా కూడా ఏ భాష రాని వాళ్ళకి ఇంగ్లీష్ సినిమా చూపించేటట్టు అట్లే ఉంది తమిళనాడులో జరుగుతున్న రాజకీయం. కాబట్టి ఇది ఇంగ్లీష్ సినిమా భాష రాని చూస్తే అక్కడ అర్థం కాదు, కొన మొదలు 2 తెలియవు. ఇక్కడ జరుగుతున్నది సేమ్ అట్లాగే ఉంది, ఇంగ్లీష్ సినిమా చూసినట్లే ఉంది భాష రాని వాళ్ళకు. ఎందుకంటే ఈ శిబిరంలో ఏం జరుగుతుందో తెలియదు, మళ్ళీ తిరిగిపోతే ఆ శిబిరంలో ఏం జరుగుతుందో తెలియదు, ఆ గోల్డెన్ బే రిసార్ట్లో ఏం జరుగుతుందో తెలియడం లేదు. బయటకు వచ్చినాక వీళ్ళు చెప్తున్నది ఒకటి, అంతర్గతంగా జరుగుతున్నది ఇంకొకటి. గవర్నర్ ఏ నిర్ణయం తీసుకోవడం లేదు. డిఎంకే వైఖరి ఏమిటో కూడా ఆయన చెప్పింది. సభను సమావేశపరిస్తే ఏదో విషయం చెప్తానని చెప్పారు. ఇక్కడ శశికళ వర్గం నుంచి కూడా ఒక రకమైన ఆందోళన వ్యక్తమవుతున్నది. ఇప్పుడు ముఖ్య నాయకులంతా వచ్చి శశికళను కలిసి వాళ్ళంతా బయటికి వెళ్తున్నారు. బహుశా ఆమెతో పాటుగా చాలా మంది నాయకులు బెంగళూరు పరప అగ్రహారం జైలుకు ఆమె వెంట వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఆమె జైలు దాకా తీసుకొని వెళ్ళి అక్కడ వదిలి వచ్చేటట్టుంది నాయకులు. ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం మొత్తంగా తమిళనాడు సెంట్రిక్గా జరుగుతున్న రాజకీయం అంతా కూడా ఇవాళ శశికళ సెంట్రిక్గా పరిణామాలను జరుగుతూ ఉన్నాయి. కోర్టు నిరాకరించిన నేపథ్యంలో ఈమె పెట్టుకున్న పిల్ను కోర్టు నిరాకరించిన నేపథ్యంలో ఇవాళ ఆమె జైలుకు వెళ్ళక తప్పని ఒక అనివార్యత ఉంది. కాబట్టి ఈ అనివార్యత యాంగిల్లో చూసినప్పుడు ఆమె చివరిసారిగా నాయకులతోనూ కార్యకర్తలతోనూ సమావేశం అవుతున్నది. ప్రస్తుతం మనం చూస్తున్నాం శశికళ మరికొద్ది నిమిషాల్లో బయటికి రాబోతున్నది. నాయకులు కార్యకర్తలంతా ఇక్కడనే వేచి చూస్తున్నారు. ఇక పళనిస్వామి ఆయన మద్దతుదారులందరూ కూడా అక్కడనే ఉన్నారు. వారు కూడా అక్కడ సమావేశం జరుపుతున్నారు. ఉన్న ఎమ్మెల్యేలను ఎవరిని కూడా చేయి దాటకుండా చేయి జారిపోకుండా చూసుకోవాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అతివల సాయంత్రానికల్లా రాజకీయ పరిణామాలు మరి ఎట్లా ఉంటావో తెలియదు. అటువైపున డిఎంకే సాయంత్రం 5 గంటలకు స్టాలిన్ ఆయన అర్జెంటు సమావేశాన్ని కాల్ఫర్ చేసిండు. 5 గంటలకు సమావేశం జరగబోతున్నది. డిఎంకే వైపు నుంచి కూడా ఎట్లాంటి వైఖరి ఉంటుంది, ఆయన ఏ స్టాండ్ తీసుకోబోతున్నారు, జరుగుతున్న పరిణామాలను సీరియస్గా ఆ పార్టీ కూడా అబ్జర్వ్ చేస్తున్నది. అయితే ఈ 2 బద్ధ శత్రువులుగా ఉన్న 2 భిన్న ధృవాలుగా ఉన్న 2 పార్టీల మధ్య సఖ్యత ఉంటుందా ఉంటుందా లేదనేది అది అంతుతేలని ప్రశ్న అది. అయితే మరి ఉండొచ్చు ఉండకపోవచ్చు ఏమన్నా జరగవచ్చునేమో కానీ ఇప్పటికిప్పటికైతే జరుగుతున్న పోటాపోటీ సమావేశాలు మరింత ఉన్నదానికి మరింత హీట్ను రైజ్ చేస్తున్నాయి. మరి హీట్ ఎటువైపు వెళ్తుంది, నిజంగానే ఇదంతా కూడా పొంగులాగా వచ్చిపోతుందా, లేకపోతే కనుక మొన్న పన్నీర్ సెల్వం చెప్పినట్లు తన రాజకీయ జీవితాన్ని సముద్రపు అలలతో పోల్చుకున్నాడు. కాబట్టి ఇది రాజకీయ గడబిడలంతా కూడా ఒక అలలాగా తీరాన్ని తాకి మళ్ళీ సపడాకుండా లోపలికి వెళ్ళిపోతాయా. పన్నీర్ సెల్వం కూడా అట్లా పెద్దగా వచ్చి నాకు అలలాగా వచ్చి ఒక పొంగు వచ్చి మళ్ళీ తీరాన్ని తాకి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయినట్లు కేవలం అతను
తీరం లాంటి స్థిరంగా ఉండేవాడా, లేకపోతే కనుక తీరాన్ని తగిలిపోయి అలాంటి వాడా మరి ఏందో తెలియదు. కానీ ఆయన యాదృచ్ఛికంగా లేకపోతే కనుక ఖచ్చితంగా మంచి ఉద్దేశంతో అన్నదో తెలియదు. కానీ తన జీవితాన్ని, రాజకీయ జీవితాన్ని అలతో పోల్చుకున్నాడు. కాబట్టి ఇవాళ జరుగుతున్న పరిణామాలు కూడా ఇవి మొత్తం డిఎంకే రాజకీయ భవిష్యత్తు అలలాగా ఉంది. మరి తీరాన్ని తాకి లోపలికి వెళ్ళిపోతుందా, లేకపోతే కనుక గట్టిగా నిలబడుతున్నదా ఏందో చూడాలి. శశికళ అయితే ఇప్పటివరకు అయితే ఎక్కడ కూడా ఎవరికి అవకాశం ఇవ్వడం లేదు. తన రాజకీయ భవిష్యత్తు జైలు నుంచే డిసైడ్ చేసుకుంటానని, మిగతా నాయకుల రాజకీయ భవిష్యత్తు కూడా ఎలాంటి డోకా లేదనే గట్టి హామీని ధీమాను ఇస్తున్నారు శశికళ. కానీ ఆమె జైలుకు వెళ్ళినా కూడా బయటికి వస్తుందనే గట్టి ప్రగాఢమైన నమ్మకం, విశ్వాసం ఇక్కడున్న నాయకుల లోపల, కార్యకర్తల లోపల కనబడుతున్నది. ఎట్లా ఏ గ్రౌండ్ మీద వస్తుంది ఆమె రావడానికి అవకాశం ఎంత ఉంది అనే దానికంటే కూడా వారి నమ్మకమే వారిని నడిపిస్తుంది అన్నట్లుగా వారు గట్టిగా నమ్ముతున్నారు బయటకు వస్తుందని. దానికి ఉదాహరణలు కూడా చెప్తున్నారు. దేశంలో చాలా మంది నాయకులు కేసుల్లో ఇరుక్కున్న వాళ్ళు, జైలు శిక్ష అనుభవించిన వాళ్ళు బయటికి రాలేదా, మంత్రులు ముఖ్యమంత్రులు కాలేదా, శశికళ దానికి మినహాయింపు ఎట్లా అవుతుంది, భిన్నంగా ఎట్లా ఉంటుందనే ప్రశ్న కూడా వాళ్ళు వేస్తున్నారు. ఏమో జరిగిందేమో కానీ 10 ఏళ్ల పాటు చట్టసభలకు వచ్చే అవకాశం లేదు. కాబట్టి తాను నడపకుండా తన మనసులతో రాజకీయాన్ని నడపాల్సి ఉంటుంది. ఇప్పుడు శశికళ చేస్తున్నది కూడా జైలుకు వెళ్లే ముందర పార్టీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ నియామకం కూడా జరిగింది. అదే యాంగిల్లో పళనిస్వామి కూడా తనకు మద్దతుదారుగా చాలా సుదీర్ఘ కాలంగా ఉంటూ ఉన్నారు. అతనిపైన వ్యక్తిగతంగా కొన్ని ఆరోపణలు ఉన్నప్పటికీ కూడా ఒక అనివార్యమైన పరిస్థితుల్లో ఏమీ లేని దగ్గర ఎంపల్ చెట్టే మహావృక్షం అన్నట్లు ఇవాళ ఏమీ లేని సందర్భంలో ఎంపల్ చెట్టు లాగానే పళనిస్వామి కనబడుతున్నాడు. అందుకోసమనే పళనిస్వామి నిజంగానే అనివార్యమో, అవసరమో, అనివార్యతనో ఏదో కానీ పళనిస్వామి ఇలా అనివార్యంగా నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో అమ్మనే ముఖ్యమంత్రి చేయాలని పళనిస్వామి ప్రతిపాదించినప్పుడు చాలా మంది వ్యతిరేకించారు. ఇవాళ మద్దతునిస్తున్న వాళ్ళే పన్నీర్ సెల్వానికి మద్దతునిచ్చారు. కానీ ఇవాళ అనివార్యంగా పళనిస్వామికి ఆ శిబిరంలో ఉన్న వాళ్ళు, వ్యతిరేకించిన వాళ్ళే మద్దతునిస్తున్నారు. అతను చేసిన లాటరీ వ్యాపారం ఉన్నది కాబట్టి అట్లా రకరకాలమైన ఆరోపణలు ఉన్నాయి. ఏదేమైనా సరే ఇవాళ ఆ శశికళకు వెన్నుదన్నుగా నిలబడుతున్నది కూడా ఆ శిబిరానికి సంబంధించిన నాయకులే. మొత్తం ఇప్పుడు వారి దగ్గర ఉన్నది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సరిపోయిన సంఖ్యాబలం ఉందని చెప్తున్నారు. అక్కడున్న నెంబర్లు, అక్కడున్న సంతకాలు ఇక్కడ పన్నీర్ సెల్వం దగ్గర కూడా ఉన్నాయి. ఆయనే వెళ్తున్నారు. కాబట్టి కనుక ఒకవేళ గవర్నర్ పిలిపించి మాట్లాడితే కనుక ఈమె జైలుకి వెళ్ళిన తర్వాత రాజకీయ పరిణామాలు ఇవాళ సాయంత్రానికి ఒకవేళ కనుక రాజ్భవన్ నుంచి ఏదన్నా ఒక ప్రకటన వెలువడితే కనుక మరి ఎవరు వెళ్తున్నారంటే కూడా ఇప్పటికీ క్లారిటీ లేదు. అయితే పళనిస్వామి వెళ్తారు ఖచ్చితంగా, ఆయన వద్దనే ఎమ్మెల్యేలు ఉన్నారని గట్టిగా చెప్తున్నారు. ఎందుకంటే అతను వెళ్ళడానికి అవకాశాలు, అతనికి స్కోప్ కూడా ఉంది. అంటే గవర్నర్ ఇవాళ 2 రోజులు, ఇప్పటికే 9 రోజులు జాప్యం జరిగింది. ఇక్కడ తమిళనాట ఉన్న అన్ని రాజకీయ పార్టీల నుంచి కూడా ఆయన పైన తీవ్ర స్థాయిలో ఒత్తిడి వస్తున్నది. ఎవరినో ఒకరిని పిలవాల్సింది, ఈ విషయంలో ఏదో నిర్ణయం తీసుకోవాలని గట్టిగా అడుగుతున్నారు. పరిపాలన ఇట్లే ఉంటే కనుక స్తంభించిపోతుంది, ఆ సంక్షేమ కార్యక్రమాలు కూడా బ్రేక్ అవుతాయి. కాబట్టి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. దీనికి ఎక్కడో లాజికల్ కన్క్లూజన్ ఇవ్వాలనే ఉద్దేశంతో కూడా గవర్నర్ ఉన్నారు. పరిణామాలు దీన్ని బట్టి జరుగుతున్న కాన్సిక్వెన్సెస్, సీక్వెన్సెస్ బట్టి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం మనకు కనబడుతున్నది. అయితే మరికొద్దిసేపట్లో ఇక్కడ నుంచి శశికళ వెళ్తున్నారు కాబట్టి ముఖ్య నాయకులతోని, పార్టీలో ఉన్న కీలకమైన నాయకులు, ఆ శశికళ శిబిరంలో ఉన్న పార్టీ వివిధ స్థాయిల్లో పనిచేస్తున్న రాష్ట్ర స్థాయి నాయకత్వం అంతా కూడా ఇక్కడికి, శశికళ వెంట ఉన్న వాళ్ళంతా ఇక్కడికి వస్తున్నారు, మాట్లాడుతున్నారు. అయితే పన్నీర్ సెల్వానుకున్న గట్టి నమ్మకం, ప్రగాఢమైన విశ్వాసం, ఆయనకు ఈమె అక్కడ వెళ్ళిపోయిన తర్వాత అక్కడున్న ఎమ్మెల్యేలంతా వస్తారని చెప్తున్నారు. ఎట్లయితే ఏఐడిఎంకేకి సంబంధించిన నాయకులు ఎట్లయితే చిన్నమ్మ జైలుకి వెళ్ళిన తర్వాత మళ్ళా ఎట్లయితే ముఖ్యమంత్రి అయితే అని భావిస్తున్నారో, ఎట్లయితే నమ్మకం ఉందో వాళ్ళకు, వారి నమ్మకం వాళ్ళని నడిపిస్తున్నట్లే పన్నీర్ సెల్వాన్ కూడా ఆయన నమ్మకం ఆయన నడిపిస్తున్నది. ఖచ్చితంగా పళనిస్వామి నుంచి ఎంతమంది ఎమ్మెల్యేలు నా దగ్గరికి వస్తారని గట్టి నమ్మకంతో ఆయన ఉన్నాడు. ఇవన్నీ కూడా అంచనాలు వేసుకుంటున్న లెక్కలు ఇవన్నీ కూడా. మరి ఎవరి లెక్క తప్పుతుందో, ఎవరి లెక్క కరెక్ట్ అవుతుందో, ఎవరి ప్లస్సో ఎవరి మైనసో తెలియదు మనకు. ఇప్పటి వరకు ఉన్న పరిస్థితి కనుక నిన్న మొన్న కొనసాగిన దానికి మరింత దీనికి మసాలా తోడైనట్లుంది. ఎందుకోసం అంటే ఇవి ఎక్కడ ముగింపు అవుతావో తెలియడం లేదు, ఎట్లా పోతావో కూడా తెలియడం లేదు. ఈ శశికళ వెళ్ళిపోయిన తర్వాత ఈమె అగ్రహారపు బెంగళూరు శివార్లో ఉన్న పరప అగ్రహారం జైలుకు పోయిన తర్వాత, అక్కడ లొంగిపోయిన తర్వాత ఇక్కడ తమిళనాడు మరి రాజకీయ పరిణామాలు ఏమైనా మారుతాయా చూడాలి. గవర్నర్ సెంటర్గా కూడా ఏమైనా లేఖ లాంటిది ఏమైనా వస్తుందా, ఆయన ఎట్లా రెస్పాండ్ అవుతారో కూడా చూడాలి. మొత్తానికైతే ఆసక్తిని రేపుతున్న తమిళనాడు రాజకీయాలు నానాటికి, గంట గంటకు, నిమిషానికి, క్షణానికి మరింత ఆసక్తిని, ఉత్కంఠను కలిగిస్తున్నాయి. ఇక పన్నీర్ సెల్వం వర్సెస్ పళనిస్వామి ఉండబోతున్నది. ఈ పన్నీర్ వర్సెస్ పళనిస్వామిలలో ఎవరి లెక్కలు వాళ్ళకు ఉన్నాయి, మరి ఎవరి లెక్కలు ఎవరికి ప్లస్ అవుతుందో, ఎవరికి మైనస్ అవుతుందో, ఎవరు చివరిగా ముఖ్యమంత్రిగా పీఠాన్ని అధిష్ఠించబోతున్నారో చట్టబద్ధంగా, అది కూడా చూడాలి. ఇవన్నీ కూడా ఇప్పటికున్నాయని కూడా అంచనాలు, ఇవన్నీ కూడా మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను చెప్తున్నంత కూడా. అయితే క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తున్నప్పుడు గతంలో జయలలిత జైలుకు వెళ్ళిన సందర్భంలో ఉన్న వాతావరణం వేరు, ఇవాళ ఉన్న వాతావరణం వేరు. కాబట్టి ఆ వేళ అమ్మ విషయంలో దానికి
ఏం జరిగిందో కూడా కర్ణాటకలో మనం చూసినాం. కానీ ఇవాళ వాతావరణం లేదు, అప్పటింత భావోద్వేగాలు లేవు, వాతావరణం మారిపోయింది, భిన్నంగా ఉన్నది. ఒకే పార్టీలో 2 చీలికలు, 2 విభజనలు, 2 నాయకులు, 2 రకాల సమీకరణలు, ఇవన్నీ కూడా తమ భవిష్యత్తునే కాదు ఏఐడీఎంకే భవిష్యత్తును కూడా గందరగోళంలో పడేసినాయి. ఇక్కడ పోయస్ గార్డెన్లో అంతర్గతంగా శశికళ నిర్వహిస్తున్న సమావేశంలో కూడా జరుగుతున్నది తమ భవిష్యత్తు నిర్ధారణ అనుకోవచ్చు. మరికొద్దిసేపట్లో శశికళ బయలుదేరిపోతున్నది. ఓకే బుచ్చన్న, అయితే మీరు చెప్పినట్టుగా డిప్యూటీ జనరల్ సెక్రటరీగా టీటీవీ దినకరన్ ను నియమించారు. మరి పార్టీ చరిత్రలోనే ఇలా డిప్యూటీని నియమించడం ఫస్ట్ టైం కదా, సో దీన్ని ఎలా చూడాలంటారు? ఎందుకంటే దినకరన్ నియామకం వెనుక ఉన్నది కూడా 2011వ సంవత్సరంలో శశికళతో పాటు కొంతమందిని జయలలిత బయటికి పంపించిన దాంట్లో వీళ్ళు కూడా ఉన్నారు. అందుకోసమనే ఆ అమ్మ మరణం తర్వాత జరుగుతున్న పరిణామాలలో తనకు అనుకూలంగా ఉన్న వాళ్ళు పార్టీలోను ప్రభుత్వంలోను తన అనుచరులను ఆమె పెట్టుకున్నది. మనం గమనించవలసిన ముఖ్యమైన విషయం కూడా ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో పార్టీల ఇవాళ ముఖ్య స్థానాల్లో ఉన్నారో వాళ్ళంతా కూడా దేవర సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు, ఎక్కువ మెజారిటీ ఎమ్మెల్యేలు వాళ్ళే ఉన్నారు. పన్నీర్ సెల్వాంది శశికళ ఇద్దరిది కూడా ఒకటే సామాజిక వర్గం. ఎమ్మెల్యేలు కూడా మెజారిటీ సంఖ్యలో ఉన్నది దేవర సామాజిక వర్గం, ఆ తర్వాత గైండర్ ఉన్నారు, తర్వాత నాడారు ఉన్నారు. వీళ్ళల్లో కూడా చాలా మటుకు వీళ్ళంతా కూడా తన సొంత సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు కొందరైతే, రెండోది ఇతర సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళు పార్టీ పదవుల్లోనూ ప్రభుత్వంలోనూ కూడా ఉన్నారు. కాబట్టి వీళ్ళంతా కూడా శశికళ గట్టి మద్దతుదారులు. ఆమె నమ్మకం కూడా అదే, తాను జైలుకి వెళ్ళినా సరే పార్టీలో తన హోల్డ్ ఉండాలనే ఒక గట్టి అభిప్రాయం ఆమెకు ఉంది. రెండవది గట్టి నమ్మకం కూడా ఉంది. వీళ్ళందరూ కూడా తన చేయి దాటి పోరు అనే గట్టి విశ్వాసంతో ఉంది. పన్నీర్ సెల్వం ఇట్లా తిరుగుబాటు జెండా ఎగిరేస్తాడని బహుశా శశికళకు అంచనా లేదు. ఆమె అంచనాను తలకిందులు చేస్తూ పన్నీర్ సెల్వం తిరుగుబాటు జెండా ఎగిరేసిండు. కాబట్టి మిగతా నాయకుల విషయంలో ఆ పొరపాటు చేయకుండా ఆమె చాలా తగు జాగ్రత్తగా, ఎవరైతే తనతో కలిసి ఉన్నారో, ఎవరి గురించి అయితే ఈమెకు వ్యక్తిగతంగా స్వతహాగా తెలుసో, ఎవరి మీద అయితే వాళ్ళ బలాలు వాళ్ళ బలహీనతల మీద అంచనాకు వచ్చిన తర్వాతనే శశికళ నిర్ణయం తీసుకుంటున్నది. ఎందుకంటే వాస్తవానికి ఇంకొక మాట చెప్పుకోవచ్చు, ఇక్కడ కోర్టు నిన్న తీర్పులో ఇమ్మీడియట్ ఎఫెక్ట్గా అంటే వెంటనే ఆమె లొంగిపోవాలని చెప్పింది. నిన్ననే లొంగిపోవాల్సి ఉన్నది, కానీ ఆమె హెల్త్ కారణాల రీత్యా లొంగిపోలేదని చెప్తున్నారు. ఇవాళ కూడా ఆమె పార్టీ వ్యవహారాలను, అదేవిధంగా ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన వ్యవహారాలను చక్కబెట్టే పనిలో ఉన్నారు. అదే నిరంతరాయంగా సమావేశాలు జరుగుతున్నాయి. నిన్న ఒక భావోద్వేగమైన వాతావరణంలో ఉన్న శశికళ 2 సార్లు ఆమె తీవ్రమైన ఉద్వేగానికి లోనయ్యారు. రాత్రి కూడా అదే ఉద్వేగంతో ఉన్నారు. వచ్చిన నాయకులను కార్యకర్తలు నిరంతరాయంగా కలుస్తూనే ఉన్నారు, మాట్లాడుతున్నారు. తాను జైలుకు వెళ్ళినా సరే జైలు నుంచే పార్టీని కాపాడుతారని ఆమె రాత్రి కార్యకర్తలతో అన్నారు. కాబట్టి అందుకోసమనే తాను చెప్పిదే తన కనుసన్నల్లో ఉండే వాళ్ళు ఉంటే బాగుంటుందనే అభిప్రాయంతో బహుశా చిన్నమ్మ ఉన్నట్లుంది. అందుకోసమనే పార్టీలో నిర్వహణలో ఉన్న దినకరన్ పెట్టడం వెనుక కూడా ఉన్నది. అదేవిధంగా జయటీవీ బాధ్యతలు కూడా ఈమెకు అనుచరులుగా ఉన్న వాళ్ళు, ఈమె చెప్తే వినేవాళ్ళనే జయటీవీ దాని నిర్వహణ కూడా వాళ్ళే చూడబోతున్నారు. ఎందుకంటే పోయస్ గార్డెన్ జయటీవీ 2 పక్కపక్కనే ఉన్నాయి. ఆ పోయస్ గార్డెన్ ఆనుకొనే జయటీవీ టెలివిజన్ ఛానల్ కూడా ఇక్కడనే ఉంది. కేవలం గేటు దగ్గరే, గేటుకు ఆనుకొనే ఇట్లా జయటీవీ దాటిన తర్వాత కాంపౌండ్ వాళ్ళు, పోయస్ గార్డెన్ కాంపౌండ్ వాళ్ళు 2 ఆ పక్కపక్కలనే ఉన్నాయి, 2 ఆనుకొనే ఉన్నాయి. ఇవి అంటే ఇక్కడ జరుగుతున్నది. నిన్న మనం మాట్లాడుతూ సహజంగానే జయటీవీలో స్క్రోలింగ్ బ్రేకింగ్ వస్తే తెలిసేది. ఇప్పుడు కూడా పార్టీకి సంబంధించిన వ్యవహారాలు కూడా దాదాపుగా దాని నుంచే వస్తున్నాయి. ఇక్కడ పార్టీలో టీవీ ఈ 2 చాలా ముఖ్యమైనవి. కాబట్టి ఈ 2 తన మద్దతుదారులు, తన అనుచరులు, అదేవిధంగా తన సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు, తన బంధువులు, వీరినే ఎక్కువగా ఆమె నమ్మే అవకాశం ఉంది, నమ్ముతున్నారు కూడా. జరుగుతున్న పరిణామాలన్నీ కూడా అట్లాంటివే ఉన్నాయి. పన్నీర్ సెల్వం ఎక్స్పీరియన్స్ తర్వాత ఆమె చాలా ఆచితూచి వ్యవహరిస్తున్నారు, చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. జైలుకు వెళ్ళిన తర్వాత కూడా ఈమె ఏడాదికో 2 ఏళ్లకో మళ్ళీ వస్తుంది అనే ఒక గట్టి నమ్మకంతో కూడా ఉన్నారు. అయితే రెహన మనం చూస్తున్నాం, లోపల నుంచి కూడా శశికళ బయటికి వస్తున్నట్టుగా తెలుస్తున్నది. పోలీసులు అలర్ట్ ఇస్తున్నారు. విజువల్స్ మనం పోయస్ గార్డెన్ లోపలికి ఉన్న విజువల్ చూస్తున్నాం. ఇందాక మాజీ ఎంపీలు, మాజీ మంత్రులు ఒకరిద్దరు వచ్చి ఆమెను శశికళను కలిసి వెళ్లారు. పోలీసు ఉన్నతాధికారులు కూడా ఇక్కడికి వస్తున్నారు, ఆ శశికళతో భేటీ అవుతున్నారు. ఇందాక పోలీసు ఉన్నతాధికారి ఒకరు వచ్చారు, కలిసి భేటీ అయ్యారు. మరికొద్దిసేపట్లో శశికళ బయటికి రాబోతున్నది. అందుకోసమనే పార్టీని ఈమె వెళ్ళిన తర్వాత ఎవరైతే పార్టీని నడపాలో వాళ్ళందరితో లోపల ఆమె వరుసగా భేటీ అవుతున్నారు. ఇందాక పార్టీకి సంబంధించిన
మహిళా నాయకులు కూడా కొందరు ఇక్కడికి వచ్చారు, శశికళతో భేటీ అయ్యారు. మిగతా నాయకులు జిల్లాల వారీగా నాయకులను పిలిపించుకొని శశికళ చర్చలు జరుపుతున్నారు. వివిధ ఈ చెన్నైకి దూరంగా ఉన్న కడలూరు కానీ, ఈరోడ్ కానీ, అదేవిధంగా మరికొన్ని జిల్లాలకు సంబంధించిన నాయకులను ప్రత్యేకంగా పిలిపించుకొని మాట్లాడుతున్నారు, భేటీ అవుతున్నారు. వారితో తమ రాజకీయ భవిష్యత్తుకు సంబంధించింది, పార్టీ నిర్మాణానికి సంబంధించిన వ్యవహారాలపైన లోపల చర్చ జరుగుతున్నది. ఇంకొద్ది నిమిషాల్లో శశికళ బయటికి రాబోతున్నది. నేరుగా ఇక్కడ నుంచి తన పరివారం వెంట ఆమె బెంగళూరు శివారులో ఉన్న పరప అగ్రహారం జైలుకు బయలుదేరబోతున్నారు. ఇప్పటికే చాలా మంది నాయకులు, కార్యకర్తలు ఇక్కడికి పోలీస్ గార్డెన్ కు చేరుకున్నారు. ఇక ఆమెతో నిన్న మాట్లాడిన ఉద్వేగం, అదేవిధంగా బాధాకరమైన వాతావరణం ఇవాళ కూడా క్యారీ అవుతున్నది. ఇక్కడికి వచ్చిన నాయకుల్లో మొన్న 3-4 రోజుల కింద ఉన్న జోష్ కానీ, ఊపు కానీ ఇప్పుడు లేదు. వాళ్ళంతా కూడా ఆమె కోసం, శశికళ బయటికి వస్తే కనుక ఆమె కోసం వీళ్ళంతా ఎదురు చూస్తున్నారు. బయట పోలీస్ గార్డెన్ బయట ఇక్కడ మనం చూస్తున్న దృశ్యాలు ఇవన్నీ కూడా లోపల మంత్రివర్గానికి సంబంధించిన ఒకరిద్దరు నాయకులు, అదేవిధంగా పార్టీ సీనియర్ నాయకులు లోపల సమావేశం జరుగుతున్నది. రేహన మొత్తంగా ఈమె శశికళ తీసుకున్న అన్ని నిర్ణయాల వెనుక చాలా జాగ్రత్తగా ఆచితూచి ఆమె అడుగు వేస్తున్నారు. పార్టీ భవిష్యత్తు, తాను జైలుకి వెళ్ళిన తర్వాత పార్టీ నిర్మాణం చెక్కు చెదరకుండా ఉండాలని, అది కూడా తన కనుసన్నల్లో జరగాలనే విశ్వాసంతో, నమ్మకంతో ఉన్నారు. అట్లాగే ఆమె అట్లే అడుగులు వేస్తున్నారు, అట్లాంటి నిర్ణయాలే తీసుకుంటున్నారు. దినకరన్ నియామకం కానీ, లేకపోతే కనుక పళనిస్వామి తెరపైకి రావడం కానీ, ఇవన్నీ కూడా ఆ యాంగిల్లో జరిగినాయి అనుకోవచ్చు రేహన.